చేస్తున్నావు? ఈరోజమ్మా గుమ్మడికాయ రొట్టి చేస్తున్నానమ్మా. ఇలా గుమ్మడికాయని తొక్క తీసుకోవాలి. ఇలాగా గుమ్మడికాయ రొట్టి ఇలా ముందు కోసుకొని ఇలా దాని తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకొని ఇలాగ ముక్కలు తరుక్కోవాలి. ఇలా ముక్కలు తరుక్కోవాలి. ఇలాగా ఈ సైజు ముక్కలు బాగా కడుక్కోవాలి. కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. ముక్కలన్నీ అసలు నీళ్ళు వేసుకోవాలి. గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా. 3 విజిల్ తర్వాత మూత తీయాలి. గరిటెతో ఇలా మెదుపుకోవాలి. పావు గ్లాస్ పంచదార వేసుకోవాలి. పొడి వేసుకోవాలి. కొద్దిగా బియ్యం కడిగేసి కొద్దిగా బాగా ఎండాక గరగర మిక్సీలో చేసుకోవాలి. ఇలాగా కరిగిపోతే చిన్న సాల్ట్ వేయాలి. ఆ తర్వాత ఇలాగా నూక జొంతించుకోవాలి. చూపెట్టు. వరి నూక ఇలా జొంతించుకోవాలి. వరి నూక ఇలా నూక వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చిన్న నెయ్యి చుక్క వేయాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి రుచికి. బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఇలా ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా తించిన గుమ్మడికాయ ముద్దని ఇలా కళీలో ఆయిల్ వేసి ఇలా వేసుకోవాలి. ఇట్లా చెయ్యి ముంచుకొని ఇలా సర్దుకోవాలి రొట్టి. అంతే బాగా సర్దుకోవాలి రొట్టిని. పెట్టుకోవాలి. హైలో పెట్టకూడదు. ఇటుగా ఫ్రై వరకు అలా ఉంచుకోవాలి. దాని మీద మూత పెట్టుకోవాలి. వేగాక ఒకసారి తిరగేయాలి.